హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి రెసిపీ మటన్ పెప్పర్ కర్రీ జ్యూసీగా. ముందుగా కుక్కర్లో 1 కిలో ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న మటన్ వేసుకొని గ్లాస్ వాటర్ పోసి పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తరువాత మిరియాలు 1 స్పూన్ వేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు స్లైసెస్గా తరుక్కొని వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సన్నగా తరిగి పెట్టుకున్న టమోటో ముక్కలు వేసుకోవాలి. ఇవి కూడా స్లైసెస్గా తరుక్కుని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా రుచికి సరిపడ ఉప్పు, ఇంకా కొత్తిమీర తరుగు కాస్త ఎక్కువగానే వేసుకోవాలి. ఇందులోనే ఫ్లేవర్స్ ఉంటుంది. గుప్పెడు పుదీనా ఆకులు కూడా వేసుకోవాలి. ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు లిడ్ పెట్టి ఉడికించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బౌల్లో తగినంత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇది ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు బాగా కలుపుతూ వేయించేసుకోవాలి. ఆయిల్లో ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తగినంత పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ పీసెస్ని ఇందులో వేసుకోవాలి. మటన్ సూప్ని పక్కన తీసి పెట్టుకొని ఇందులో ఈ పీసెస్ని వేసుకోవాలి. అంతా ఓసారి బాగా కలిసేలా కలిపేసుకొని ఇందులో ధనియాల జీలకర్ర పొడి వేసుకోవాలి. మొత్తం అంతా ముక్కలకి పట్టే విధంగా కలిపేసుకొని కరివేపాకు వేసుకోవాలి. ఎప్పుడైనా చేసుకోవాలంటే అప్పటికప్పుడు సింపుల్గా ఇది చేసుకోవచ్చు. మటన్ జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటుంది. టమోటో ముక్కలు వేసుకోవాలి. ఇందులో టమోటో ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా పడుతుంది. ఎందుకంటే జ్యూసీగా గ్రేవీగా రావాలంటే టెక్స్చర్ అందుకోసం ఎక్కువగానే పడుతుంది. మటన్ సూప్ పక్కన తీసి పెట్టుకున్నాం కదా, కుక్కర్ విజిల్స్కి పెట్టుకున్నప్పుడు ఈ మటన్ సూప్ని ఇందులో వేసుకొని అంతా ముక్కలకి పట్టే విధంగా బాగా కలిపేసుకోవాలి. మరి కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ టమోటో ముక్కలు సాఫ్ట్గా మగ్గి దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి. తరువాత గరం మసాలా వేసుకోవాలి. అంతా ఓసారి బాగా కలిపేసుకొని పెప్పర్ పౌడర్ తగినంత వేసుకోవాలి. మీరు స్పైసీనెస్ ఎక్కువగా ఇష్టపడేవారైతే గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవచ్చు. నేను వేసుకోలేదు, మీరు వేసుకోండి. ఇది మరి కాసేపు ఆయిల్ పైకి ఫ్లోట్ అయ్యేంత వరకు ఉంచేసి మటన్ మసాలా వేసుకోవాలి. మటన్ ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఉప్పు చూసుకొని వేసుకోవాలి. అంతా ముక్కలకి పట్టే విధంగా కలిపేసుకొని ఓసారి మరి కాస్త కొత్తిమీర తరుగు వేసుకోవాలి. ఇదంతా దగ్గర పడేంత వరకు బాగా ఉడికించేసుకొని మటన్ ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయిపోయినట్లే. కోల్డ్ కాఫ్ చేసినప్పుడు ఇలా చేసుకొని ఈ కర్రీని తినండి. నోటికి చాలా బాగుంటుంది. జ్యూసీ పెప్పర్ మటన్ కర్రీ రెడీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గోల్డీ కిచెన్ మ్యాజిక్ వరల్డ్.